ఎంత అద్భుతమైన భావాన్ని చెప్తున్నారు. కనుక క్షోణీరుహాన్ హర్షయన్. ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే పనికిరాని మౌడైన బీడైన దాన్ని కూడా పల్లవింపచేసి ప్రాణం పోసే శక్తి ఆ నాదానికి ఉన్నది. అంత ప్రాణశక్తి దానిలో ఉన్నది. అది గ్రహించవలసినది. ఇందులో ఏ అతిశయోక్తి లేదండి, ఏ ఎగ్జాజరేషన్స్ ఇందులో లేవు. గోపాన్ సంభ్రమయన్ శైలాన్ విద్రవయన్. కొండలు కరిగిపోతున్నాయట. పశువున్ వివసయన్. పశువులు పరవశించిపోతున్నాయటండి. ఆవులు మొదలైనవి కూడా మేతలు మర్చిపోతున్నాయి. చిట్ట చివరికి లేళ్లు గుంపులు కట్టుకొచ్చేట అక్కడికి. ఏ విధంగా వచ్చాయంటే గుణగణార్ణ మనుగచ్చ హరిణ్యో గోపికా యవ విముక్త గృహాసాహ. గోపికలే అంటున్నారు. ఈ లేళ్లు చూడండి ఎలా వచ్చేసాయో. ఆ లేళ్లు పచ్చికని తింటున్నవి కాస్త కృష్ణ వేణుగానం విని పచ్చిక నవలడం కూడా మర్చిపోయి నోట్లో పచ్చికతో పాటు అలా చూస్తూ ఉండిపోయేట బొమ్మ గీసినట్లుగా. అంతేకాదు ఒక పక్షి చెట్టు మీద కూర్చుని కళ్ళు మూసుకునిందిటండి. ఏంటి కళ్ళు మూసుకుని వేణునాదం వింటుందా? కళ్ళు మూసుకుని ప్రవచనాలు వినేవాళ్ళు మాకు తెలుసు. అది ధ్యానము నాదము అనడానికి లేదు ఇక్కడ. సరే, మొత్తానికి ఈ పక్షులు ఆ విధంగా కళ్ళు మూసుకు వినడం గురించి గోపిక అంటోందండి. ఎంత చక్కటి మాట. జగతీజంబుల శాఖలెక్కి మురళీ శబ్దామృత శందముల్ మిగులన్ వీనుల ద్రావి వ్రేగుపడు నెమ్మిన్ కృష్ణరూపంబు చిత్తగమయ్యుండగ అడ్డపెట్టు క్రియ నేత్రంబుల్ తగన్మూసి ఈ ఖగముల్ సొక్కెడి చూచితే మునిజనాకారంబులన్ భామిని. ఒక గోపిక చెప్తోంది, చూసావా ఈ పక్షులు ఎలా ఉన్నాయో? ఈ కళ్ళు మూసుకోవడం ఏంటో తెలుసా? ఆ వేణునాదం విని ఆ వేణునాద రసికుడైన కృష్ణుణ్ణి చూశారు వాళ్ళు. ఆ ముగ్ధమోహనమైన స్వామి యొక్క రూపాన్ని చూసి ఆ చూపులతో ఆయన్ని లాక్కుని లోపల పెట్టుకున్నాయటండి పక్షులు. మళ్ళీ కళ్ళు తెరిచుంటే మళ్ళీ బయటకు వచ్చేస్తాడేమోనని కళ్ళు రెప్పలు మూసేసేటవి. ఎంత చక్కగా చెప్పారు చూడండి. హృదయంలో కృష్ణ రూపాన్ని పెట్టుకుని మళ్ళీ తెరిచున్న కళ్ళల్లోంచి బయటకు వచ్చేస్తాడేమోనని కళ్ళు మూసేసుకున్నాయట. ఆ విధంగా మునిజనాకారంబులన్ ధ్యానముద్రాంకితులైన మునిజనుల వలె ఈ పక్షులు ఉన్నాయి, చూసారా? అందుకు ఇక్కడ పశూన్ వివసయన్ గోబృందమానందయన్. గోవులను ఆనందింపజేస్తూ ఓంకారార్థముదీరయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ముకుళయన్. మునులు ముడుచుకుపోతున్నారు వేణునాదం విని. అంటే ఏమిటండి మునులు ముడుచుకుపోవడం ఏంటి? దీనిలో అంతరార్థం ఏంటి? వికసించారంటే బాగుంది, కానీ ముడుచుకుపోవడం ఏంటి? అర్థం ఏంటి? ముడుచుకుపోవడం అంటే అంతర్ముఖులైపోతున్నారు. ఈ వేణునాదం వినగానే వారు ఒక్కసారి అంతర్ముఖులై తమలో ఉన్న పరమాత్మని చూడగలుగుతున్నారట. అది మునీన్ముకుళయన్ అంటే అర్థం. సప్తస్వరాన్ జృంభయన్. సప్తస్వరములు మూలమైన నాదం ఇది. సప్తస్వరములకు మూలమైనది. అందుకే యాదవకుల మురళీ వాదన వినోద మోహనకర అనడంలో అంతరార్థం ఇది. సప్తస్వరాలకు కూడా మూలమైన దివ్యనాదం. ఈ దివ్యనాదం దేన్ని తెలియజేస్తుందంటే ఓంకారార్థముదీరయన్. చిట్ట చివరికి గట్టి మాట చెప్పారండి లీలాసకులు, యోగీశ్వరులు గనక ఈ మాట అనగలిగారు. ఓంకార అర్థముదీరయన్. ఓంకారం యొక్క పరమార్థం ఏమిటో, ఓంకారం యొక్క మీనింగ్ అని కాదు, ఓంకారం యొక్క పరమార్థం ఏమిటో దానిని తెలియజేస్తున్నటువంటి వంశీ నినాదము అది. లోకానున్ముదయన్ శృతిర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ పశూన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాదశిశోహో వంశీనినాదశిశోహో. ఈ విధంగా స్వామి ఆ దివ్యమైనటువంటి వేణునాదాన్ని చేస్తున్న దృశ్యాన్ని మనం మనస్సులో ప్రతిష్ఠించుకున్నాం. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీముఖం వేణునాదరసికం భజామహే వేణునాదరసికం భజామహే. తన వేణునాదానికి తాను పరవశించి అరమూర్చిన కన్నులతో ఉన్నటువంటి స్వామి యొక్క స్వరూపం. సాచి సంచలిత లోచనోత్పలం. ఆయన అరముర్చిన కన్నులతో ఉంటూనే ఆ గానానికి అనుగుణంగా రెప్పలు కదిలిస్తున్నట్టండి. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం. తన యొక్క మెత్తని పెదవులు ఎలా ఉన్నాయంటే సామి కుట్మలిత అంటే సగం మొగ్గలాగా చేసి ఉన్నాయట. నిజంగా దర్శించేవాడు తప్ప ఎవడైనా రాయగలడే చెప్పండి? ఇది సామి కుట్మలిత సగం మొగ్గలా చేసి ఉన్నాయట. అంటే ఊదుతూ ఉన్నప్పుడు సగం మొగ్గలాగా ఉంటాయి కదండి, అది సామి కుట్మలిత. కోమలాధరం వేగవల్గిత కరంగుళీముఖం. వేగంగా తన వేలు కొనలు ఆ మురళి మీద నర్తిస్తూ ఉన్నాయి. అలాంటి వేణునాద రసికుని నిరంతరం భజిస్తున్నాం అన్నారు. అంతేకాదు ఆ వేణునాదం వాళ్ళు చూస్తూ చూస్తూ ఒక్కసారి వేణువు మీదే వాళ్ళకి చిన్నపాటి అసూయ కలిగింది. ఏం పుణ్యాలు చేసుకున్నావు తల్లి, ఎప్పుడు స్వామి చేతుల్లో స్వామి అధరాల దగ్గర ఉంటావు, మేము ఆయనకి చాలా దూరం, నువ్వు చాలా దగ్గర. అపిజనిషి పరస్మిన్ అత్తపుణ్యో భవేయం తటభువి యమునాయా తాదృశో వంశనాళ.
అనుభవతి యయేద శ్రీమదాభీరసూనో అధరమణి సుధాయాన్ ప్రాప్తవాన్ వంశనాళ అపిజనిషి పరస్మిన్ అత్త పుణ్యో భవేయం. మాకు మరొక జన్మంటూ ఉంటే ఆ జన్మలోనైనా కృష్ణుని పెదవిపై చేరగలిగే మురళిగా పనికొచ్చిన వెదురు బొంగుగా మీరు పుట్టాలి అనుకున్నారు ఇక్కడ. అలా పుడితే స్వామి యొక్క పెదవుల దగ్గరికి చేరేవాళ్ళం కదా అనుకున్నారు. అంతేకాదు యమునా నది పొంగిపోయి స్వామి వేణునాదం చేస్తుంటే ఆ తరంగాలతో ఒడ్డు దాటి వచ్చేస్తుంది రండి ఆనందంతో. అది చూసి యమున నువ్వు కూడా పరవశించిపోతున్నావే వేణునాదంతో, నువ్వు వేణునాదంతో పరవశించిపోవడమే కాకుండా పుత్రోత్సాహంతో కూడా పరవశించిపోతున్నావులే అన్నట్టండి ఇక్కడ గోపికలు. ఎందుకంటే నీ యొక్క నీటితో తడిసి పెరిగినటువంటి వెదురు పొదల్లోని ఒక వెదురుని స్వామి పెదవి మీద పెట్టుకున్నాడు. అంటే నీ నీటితో వచ్చినటువంటి వెదురు పొదల్లో వెదురు అంటే నీ పుత్రుడు. తన పుత్రుడు ప్రయోజకుడైతే తల్లి ఎంత పొంగిపోతుందో ఆ వేణువును చూసి నువ్వంత పొంగిపోతున్నావమ్మా యమునమ్మా అన్నట్టండి గోపికలు. ఎంత భావిస్తున్నారో చూడండి ఆ వేణునాదాన్ని చూసి. అంతేకాదు ఆఖరికి ఆ వేణువునే నమస్కారం చేసి, ఏమైనా నువ్వు పుణ్యాత్మరాలివి, నీతో మొరబెట్టుకుంటున్నాను తల్లి, నువ్వు కొంచెం ఆ స్వామికి మా అవస్థ చెప్పవా. అయ్యి మురళి ముకుంద స్మేర వక్త్రారవింద శ్వసన మధుర సజ్ఞే త్వాం ప్రణమ్యాజ్యయాచే అధరమణి సమీపం ప్రాప్తవచ్చాం భవత్యాం కథయ రహసి కర్ణే మద్దశాం నందసూనోహో. ఓ అయ్యి మురళి, ఓ మురళి, ఎంత అదృష్టవంతురాలివి. ఎప్పుడు ఆయన దగ్గర ఉంటావు నువ్వు. ఆ పెదవి దగ్గర ఉన్నప్పుడు అంత సాగుతావు కదా, ఆయన చెవిదాకా వెళతావు నువ్వు. ఆ చెవిదాకా వెళ్ళినప్పుడు ఒక్కసారి మా దీనావస్థ ఆయన చెవిలో వెయ్యవమ్మా, మేము ఆయన కోసం తప్పించిపోతున్నామని దయచేసి చెప్పవమ్మా అని రాయబారిగా చెప్పేటండి. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ కృష్ణుడు పరతత్వం అయితే మురళి ఆచార్యుడు. ఆచార్యుడు శిష్యుణ్ణి ప్రబోధించినట్లుగా గోపికల్ని ప్రబోధించి కృష్ణుడి దగ్గరికి తీసుకొచ్చింది ఆ మురళియే. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. పైగా కృష్ణుడు మురళి ఊదుతున్నాడు, ఇది మీరు భావిస్తే విశ్వమంతా వేణుబూదుతున్న కృష్ణుడిని మనం చూడవచ్చు. ఎవరా మురళి? మీరు నేను అందరం మురళీలమే, అందరూ వేణువులమే, ప్రాణులందరూ వేణువులే, మనందరం వేణువులమే. ఊదేవాడిని తెలుసుకోలేకపోతున్నాం. వేణువు నుంచి సంగీతం వస్తూ ఉంటే భలే పాడుతున్నానని ఆ వేణువు అహంకరించడం ఎంత అజ్ఞానమో, మన నుంచి ప్రకటమవుతున్న శక్తులన్నీ మనవే అనుకోవడం అంతే అజ్ఞానం. వేణువు అంత గొప్పగా పాడడానికి కారణం ఎవరు? పరమాత్మ. అలాగే మన నుంచి ఇన్ని శక్తులు ప్రకటమవడానికి కారణం పరమాత్మే. మనందరం వేణువులమే. నేనేం కవిత్వం చెప్పట్లేదు, మీరు కొంచెం ఆలోచించండి. మీలో ఆ నాదాన్ని పలికిస్తున్న వాడిని చూడాలి. ఎక్కడ పెట్టి ఊదుతున్నాడు? ప్రతివాడు వేణువేట. ఎప్పుడైనా వేణువుని మీరు చూసుంటారా? చూస్తే పరిశీలించండి. భారతీయుల సంగీతం అంతా యోగశాస్త్రం అని నేను గతంలో కూడా ఇక్కడ చెప్పినట్టు నా జ్ఞాపకం. భారతీయుల సంగీతం యోగశాస్త్రం. అందుకే దాని ద్వారా మోక్షం పొందిపోయారు ఒక దీక్షితుల వారు, ఒక త్యాగరాజస్వామి వారు. దీని ద్వారా ఎందుకు పొందారంటే అందులో యోగ రహస్యం వాళ్ళకి తెలుసు. కనుకనే మేము త్యాగరాజు కంటే గొప్పవారం అనుకునేటువంటి సంగీత విద్వాంసులు ఉండొచ్చేమో కానీ నాదబ్రహ్మలు అందరూ ఉండరని మాటికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ రహస్యం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సంగీతాన్ని యోగ విద్యగా ఉపాసించారు. అలా ఉపాసించిన వాడు సంగీతం ద్వారా పొందవలసింది పొందలేడండి. సంగీతం అంటే మనం తొడలు పగలగొట్టుకుని చెప్పుకునేదా సంగీతం? సంగీతం ఒక నాదోపాసన. ఆ దృష్టితో దాన్ని పరిశీలిస్తే అది మోక్షాన్ని ఇస్తున్నది. అందుకే అలాంటి సంగీతోపాసన ముక్తినిస్తుందని త్యాగరాజస్వామి వారు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా అన్నారు. త్యాగరాజు కృష్ణుని గురించి పేర్కోవడంలో విశేషమున్నది. ఎంత సంసారి అయినా కృష్ణుని స్మరిస్తే చాలు ముక్తి పొందుకోవచ్చు అని త్యాగరాజస్వామి వారు అంటారు. సంసారులైతే నేమయ్యా సికిపించావతంసుడు ఎదుటనుండగా అన్నారండి త్యాగరాజస్వామి వారు. మరి ఆ సికిపించావతంసుడైన వేణునాథ రసికుడు ఏ మురళిలు వాయిస్తున్నాడో ఒక్కసారి చూడండి. ఎప్పుడైనా వేణువుని మీరు పరిశీలిస్తే వేణువుల్లో 2 రకాలు ఉంటాయి. 2 రకాల్లో కొన్నిటికి 7 రంధ్రాలు ఉంటాయి, కొన్నిటికి 9 రంధ్రాలు ఉంటాయి. ఈ 2 రకాల వేణువులు ఉన్నాయి. ప్రధానంగా 7 రంధ్రాల వేణువే ప్రసిద్ధి. ఈ 7 రంధ్రాల్లో 6 రంధ్రాలు ప్రక్కనే ఉంటాయి, ఒక్క రంధ్రం విడిగా ఉంటుంది. ఈ ఒక్క రంధ్రం నుంచి ఊదుతారు. ఈ ఊదిన నాదాన్ని స్వరానికి అనుగుణంగా మూస్తూ తెరుస్తూ ఉంటే రాగాలు లయలు తాళాలు అందులోంచి ఉత్పన్నమవుతున్నాయి. కానీ కంటిన్యూగా వెళ్ళేటువంటి నాదం ఎక్కడి నుంచి వస్తుంది? 7వ రంధ్రం. 7వ రంధ్రం వీటన్నిటికీ పైన ఉందండి, కింద ఉన్నవి 6 రంధ్రాలు. ఈ 6 రంధ్రాల్లోంచి వస్తున్న నాదానికి మూలమేది? జాగ్రత్తగా వినండి, మీరు పట్టేయగలరు నేను చెప్పకముందే. ఏదది? 7వ రంధ్రం. మనందరం కూడా 7 రంధ్రాల మురళీలము. మన నుంచి పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపంలో ఇన్ని శబ్దములు వెలువడ్డానికి కారణం మన శరీరం అంతా ప్రాణశక్తి అనే వేణువు మ్రోగడానికి కారణం మన మధ్యలో, మన శరీరంలో మధ్యలో ఉండే వేణుదండం. ఏమిటా వేణుదండం?
వెన్నుదండం. వెన్నుదండమే వేణుదండం. సరిగ్గా మనలో ఉన్నటువంటి సహస్రారం నుంచి మూలాధారం వరకు ప్రతివాడికి వేణువు ఉందండి. ఈ వేణువుని నిరంతరం ఊదుతూ ఉన్నవాడు ఉన్నాడు. ఆ ఊదుతున్న నాదమే మనలో ప్రాణంగా శక్తిగా ధ్వనిస్తున్నది. ఊదబడుతున్నటువంటి నాదాన్ని ప్రాణాన్ని మనం తీసుకుంటున్నాం, కానీ ఊదేవాడిని తెలుసుకోలేకపోతున్నాం. అది జరగవలసింది. ఈ 7 రంధ్రములు ఏమిటో కాదు, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 6 రంధ్రములు. 6 రంధ్రాలకు ఆవల 7వ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం దగ్గరే నాదస్వరూపమైన పరమాత్మ యొక్క మధురతత్వం ఉన్నది. ఆ మధురతత్వమే దీని నుంచి పల్లవిస్తూ ఉండగా మనలో ఈ దివ్యమైనటువంటి నాదములన్నీ రవళిస్తున్నాయి. ఇన్ని శబ్దములకి, ఇంత ప్రాణానికి, అన్నిటికీ మూలం అదే. ఆ వెన్నుదండంలో అంటే యోగ శాస్త్రం అంతా కూడా ఆ వేణుదండంలోనే ఉందండి. కనుక తనలో మ్రోగేటటువంటి ఆ దివ్యనాదాన్ని ఆ సహస్రార కమలంలో వినగలిగే స్థితి గోపికలకు వచ్చింది. ఇప్పుడు తెలిసిందా వేణువు అంటే ఏమిటో? ఈ వేణువులు నూదేవాడిని ఒక్కడిని తెలుసుకుంటే చాలు. ఈ విధంగా ఆ దివ్యమైన కృష్ణ పరమాత్మ యొక్క వేణునాద సౌందర్యాన్ని వీళ్ళు తిలకించి పరవశిస్తున్నారు. పైగా ఈ మాధుర్యంలో వాళ్ళు కృష్ణుని చూసి తన్మయులు ఉన్న దశలో కృష్ణ పరమాత్మ నెమ్మదిగా వేణువు నాపి, అయ్యో ఇంత అర్ధరాత్రి వేళ మీరంతా వచ్చారా? చూడండి, పిలిచి మాట్లాడి మాటలివి. ఇల్లు విడిచిపెట్టి మీ పతులని సుతులని అందరినీ విడిచిపెట్టి ఇలా వచ్చారా అంటూ ఒక సంబోధన చేశాడు. స్వాగతం వో మహాభాగా ప్రియం కరవా కిం కరవాణివహ. స్వామి వాళ్ళతో మొట్టమొదటి అన్న మాట ఏమిటంటే, స్వాగతం ఓ మహాభాగా, ఓ మహాత్ములారా మీకు స్వాగతము. మీకు నేను ఏమి ప్రియము చెయ్యాలని అడిగాడండి. మనం ముందే చెప్పుకున్నాం, ఇదంతా రహస్య భాష, యోగ భాష. ఓ మహాత్ములారా అని ఎందుకన్నాడు స్వామి? నిన్న కూడా గోపికలతో ఆయన మాట్లాడుతూ ఓ సాధువులారా అని అనడం మనకు కనిపించింది. ఓ సిద్ధులారా, గుర్తున్నదా? 2 మాటలు నేను చెప్పుకున్నాం మనం. సిద్ధులారా, సాధువులారా, ఇప్పుడు మహాత్ములారా అన్నాడు. అంటే వీళ్ళు మామూలు స్త్రీలు కారు. వీళ్ళు సిద్ధులు, సాధువులు, మహాత్ములు. ఆ విషయం స్వామికి తెలుసు. ఎందుకంటే దేహాల్ని చూసేవాళ్ళం మనం, జీవుణ్ణి చూసేవాడు పరమాత్మ. ఈ జీవుడేమిటి, వాడి తపస్సు ఏమిటి, వీడికి నేనేమి ఇవ్వాలి పరమాత్మకు తెలుసు. కనుక గోపికలు జీవులు ఎవరో ఆయనకు తెలుసు. ఆ జీవులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఎవరు గోపికలు? ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, గోపికలు ప్రధానంగా 3 తెరగలుగా ఉన్నారు, 3 విధములుగా. శృతిరూప గోపికలు, ఋషిరూప గోపికలు, అనన్య రూప గోపికలు అని 3 విధములుగా ఉన్నారు. శృతిరూప గోపికలు అంటే వేద మంత్రములు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రములు పరమాత్మ నుంచే వెలికి వచ్చాయి. అవి నిరంతరం పరమాత్మని చెప్తూనే ఉన్నాయి తప్ప పరమాత్మని పొందలేకపోతున్నాయి. ఎందుకంటే వేదములు కూడా పరమాత్మ ఇతడు అని చెప్పలేవు. అది శృతిగీతల్లో ఆ రహస్యం చెప్తారు. వేదములు కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదని తీసిపారేసి ఏది అనిర్వచనీయమో అది పరమాత్మ అని చెప్పింది. మాట కందనది పరమాత్మ అని చెప్పింది వేదం, కానీ పరమాత్మని పొందలేకపోతుంది. అలాంటి వేదమంత్రములు కొన్ని శ్వేతద్వీపంలో తపస్సు చేసేట పరమాత్మ కోసం. ఆ తపస్సుకు ఫలితంగా పరమాత్మను కోరింది ఏంటంటే, నీలో మేము లీనమయ్యి నీతో కరిగి నీతో క్రీడించాలని మేము అనుకుంటున్నామయ్యా అన్నాయట వేద మంత్రములు. ఎప్పుడు మంత్రములు కేవల శబ్దాలు అనుకోవద్దు, అవి ప్రాణవంతమైనటువంటి స్వరూపాలు ఒక్కొక్క మంత్రము కూడా. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఉన్నది. కనుక వేదమంత్రములు తపస్సు చేసేట పరమాత్మ కోసం. అప్పుడు స్వామి అనుగ్రహించి, మీ అందరిని అనుగ్రహించడానికి దివ్యావతారం నేను ధరించబోతున్నాను, రసావతారం అది. ఆ రసావతారంలో ఈ రసాన్ని మీరు అనుభవించవచ్చు. ఇక్కడ రసం అనే శబ్దం గుర్తుపెట్టుకోండి. ఈ రసాన్ని మీరు అనుభవించవచ్చు, అప్పుడు మిమ్మల్ని తరింపజేస్తానన్నారు. వాళ్ళు గోపికలుగా పుట్టారు కొంతమంది. మరికొంతమంది ఋషిరూప గోపికలు అంటే మంత్రద్రష్టలైనటువంటి అనేక మంది ఋషులు అనేక జన్మల నుంచి తపస్సులు చేసి చేసి వాళ్ళ పాపాలని దహింపజేసుకున్నారు. ఎందుకంటే బంగారం శుద్ధం కావాలంటే ముందు కరగాలి. అలాగా బ్రహ్మమును పొందాలనేటువంటి తపనతో సాధనలు చేసి చేసి పాపక్షాళనం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ బ్రహ్మకామనతో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, బ్రహ్మకామన, బ్రహ్మమును పొందాలనేటువంటి కోరికతో తప్పించిపోయిన వాళ్ళు ఆ తపస్సులకు ఫలితంగా ఋషిరూప గోపికలుగా పుట్టారు. ఇలాంటి ఋషిరూప గోపికలు అనేక మంది ఉన్నారు. రామావతారంలో స్వామి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయన్ను చూసి పరవశించినటువంటి ఋషులు కూడా గోపికలుగా అవతరించారు. దీని రహస్యములు తెలియాలి అంటే ఇతర పురాణముల్లో వ్యాసదేవుడు చాలా వివరించాడు. భాగవతం గ్రహించాలి అంటే ఇతర శాస్త్రముల యొక్క సహాయం చాలా అవసరం. అందుకే భాగవతాంతం హి పాండిత్యం అన్నారు. ఎంత పండితుడు అనేది భాగవతం చదివిన వాడికే తెలుస్తుంది. అంటే భాగవతాన్ని వ్యాఖ్యానించాలి అంటే అనేక రహస్యములు తెలియాలి. అది ఇందులో చెప్తున్నటువంటి విషయం. అందుకు గోపికా యూధము అని శాస్త్రముల్లో వర్ణించారు. ఇక అనన్య రూప గోపికలు అంటే భగవత్ ప్రేమతో
అనేక జన్మల నుంచి తప్పించి ఆయన తప్ప మరొక్కటి అక్కరలేదు అనేటువంటి భావనతో ఉన్నటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిద్ధ దశలో గోపికలుగా పుట్టారు. వీరందరూ స్వామిని కామోత్కంఠతతో సేవించే యోగ్యత ఉన్నవాళ్ళు. అలా సేవించి తరించవలసినటువంటి యోగం ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా పుట్టారు. కనుక గోపికలు అన్నది మహానుభావులు, సాధువులు, సిద్ధులు. ఆ రహస్యం కృష్ణుడికి తెలుసు. అందుకే ఇది సంబోధించాడు. స్వాగతం ఓ మహాభాగ ప్రియం కిం కరవాణివహ. మీకేది ఇష్టమో అది నేను చెయ్యాలి, ఏం చేయాలని అడిగేటండి. ఇక్కడ ఎంత చక్కగా అడిగాడు. మీకేం కావాలి? పైగా ఇంత అర్ధరాత్రి వేళ ఇలా మీరు వచ్చారే, అన్నీ విడిచిపెట్టి ఇది తగునా మీకు, తిరిగి వెళ్ళిపోండి అన్నట్టండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ మాటలు చెప్తూ ఉంటే మధ్యలో పరీక్షణ్ మహారాజా పెట్ట, ఇదేమిటి స్వామి, ఇలా ఈ స్త్రీలందరూ స్వామిని ఆశ్రయించడం, స్వామివారిని అనుగ్రహించడం, ఇదేమైనా తగిన పనేనా? ఎందుకంటే కామం అనేటువంటి దృష్టితో ఆశ్రయించిన వారిని తరింపజేయడం, అది మోక్షం ఎలా అవుతుంది అని అడిగట్టండి పరీక్షణ్ మహారాజు. మంచి రసకందాయ స్థితిలో పానకంలో పుడకలా ప్రశ్న వేశాడు. ఇది పరీక్షణ్ మహారాజుకు పుడుతుందో లేదో తెలియదుగా మనలాంటి వాళ్ళకి పుడుతుందని తెలిసి వ్యాసదేవుడు అక్కడ పెట్టాడు అనుకుందాం మనం. వెంటనే పరవశంగా చెప్తున్నటువంటి సుఖయోగీంద్రుడు అన్నట్ట, నాయన తరింపజేయాలని అవతరించాడు ఆయన. మోక్షం ఇవ్వాలని అవతరించినప్పుడు మోక్షం ఇస్తాడు. నృణాం నిశ్రేయసార్థాయ వ్యక్తిర్భగవతే భువి. పరమాత్మ నృణాం నిశ్రేయసార్థాయ జీవులకి మోక్షాన్ని ఇవ్వడానికి అవతరించాడు. అవ్యయుడు అప్రమేయుడైన ఆ స్వామి రూపం ధరించినప్పుడు వివిధ భావాలతో అనేక మంది చేరారని గతంలోనే నేను చెప్పాను. అలుకనైన చెలిమినైన కామంబుననైన కోపంతో వైరంతో రకరకాల భావాలతో వెళ్ళిన వారే తరించిపోయారే. ప్రేమ అనేటటువంటి భావంతో వెళ్ళిన వాళ్ళు తరిస్తారని చెప్పడంలో ఆశ్చర్యమేముందయ్యా, వీరు ఈ భావంతో వెళ్ళారు అంతే అన్నాడు. ఇక్కడ వైరము ద్వేషము మొదలైన భావాల కంటే గొప్పది ప్రేమ. ఎందుకంటే ఇది పాజిటివ్, అది నెగటివ్. నెగటివ్ అయినటువంటి భావాలతోనే వెళ్ళిన వారు తరించారంటే ప్రేమ అనేవాడి భావంతో వెళ్ళిన వారు తరిస్తారనలో సందేహమే ఉన్నది. కనుక జాగ్రత్తగా విను. బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణ భీతినైన భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు చనుదురధిపా. ఏ విధంగానైనా వాళ్ళు హరికి అధీనులు, అంటే కృష్ణాధీనులు, వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఇందులో ఆశ్చర్యపడవలసింది లేదయ్యా ఓ పరీక్ష నరేంద్ర. నచైవ విస్మయ కార్యో భవతా భగవత్యజే యోగీశ్వరేశ్వరే కృష్ణే యత ఏతత్ విముచ్యతే. యోగీశ్వరేశ్వరే కృష్ణే. కనుక యోగీశ్వరేశ్వరుడైన హరిని సోకిన స్థావరంబైన ముక్తంబగు. ఎంత చక్కటి మాట చెప్పాడు. కృష్ణుని యొక్క దివ్య విగ్రహం పాంచభౌతికం కాదు, ఆయన సాక్షాత్ పరమాత్మ యొక్క భావ ప్రకటన చేస్తున్నాడు. కనుక ఆయన్ని తాకిన స్థావరం కూడా ముక్తి పొందుతుంది. అంటే జడ పదార్థం కూడా ఆయన తాకితే ముక్తి పొందుతున్నప్పుడు భావం కలిగినటువంటి సమర్పణాభావం కలిగినటువంటి గోపికలు తరించారనలో ఆశ్చర్యమేముంది. జాగ్రత్తగా విన్నాయన పరీక్ష నరేంద్ర అని మళ్ళీ సుఖయోగేంద్రులు కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా స్వామి చెప్పాడో వెంటనే ఈ గోపికలందరూ స్వామి ఇలా అనడం తగునా. ఇక్కడ గోపికలు ఆడిన మాటలు చాలా అద్భుతం. వీటన్నిటిని వ్యాఖ్యానిస్తే నిజానికి ఉపనిషత్తులన్నీ బయటకు వస్తాయండి. కానీ అప్పుడు ప్రవచనం మాత్రం ముందుకెళ్ళదు, ఒక్కొక్కటి వ్యాఖ్యానించుకుంటూ వెళితే. అలాగని చెప్పకుండా ఊరుకోలేను, వదలలేను. గనక జాగ్రత్తగా చూద్దాం. మైవం విభోర్గతి భవాన్ గదితం నృశంసం సంత్యజ్య సర్వ విషయాస్తవ పాదమూలం భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతో ముముక్షున్. రాసలీల మొదలైనటువంటి శబ్దములు ఉచ్చరించాలంటే ఒక అర్హత ఉండాలండి. అది దివ్య శబ్దం. అలాంటి దివ్య శబ్దాన్ని తీసుకుని నీచంగా వాడేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. పైగా రాముడు కాదండి కృష్ణుడు ఇలాంటి దిక్కుమాలని మాట్లాడే వాళ్ళు కనిపిస్తారు. మనం ఏమిటంటే మనం కూడా హాస్యానికి చప్పట్లు కొడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం. ముందు అన్నవాళ్ళని మనం ఎదుర్కొనేవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎవరైనా చదివేరా? ముందు ఒళ్ళు దగ్గర పట్టుకుని గ్రంథాలు పరిశీలించండి, తర్వాత మాట్లాడాలి. రాసలీల అనేది ఎవరూ చెయ్యలేరు, కృష్ణుడు తప్ప. అది గుర్తుపెట్టుకోండి. పరమాత్మ తప్ప ప్రపంచంలో ఏ ఒక్కరూ చెయ్యలేనిది. ఇది పరమాత్మ మాత్రమే చేయగలిగిన లీల. కనుక ఇది మానవులు ప్రదర్శించలేనిది. అటువంటి ఆరాధ్య లీల. ఇందులో శబ్దములు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. గోపికలు ఏమంటున్నారు వినండి. మైవం విభోర్హతి భవాన్ గదితుం నృశంసం. స్వామి ఇంత కఠినంగా నువ్వు మాట్లాడడం తగునా? మేము నీ దగ్గరికి ఎలా వచ్చాం? చూడండి ఈ మాటలు. సంత్యజ్య సర్వ విషయాన్ స్తవ పాదమూలం భక్తా భజస్వ దురవగ్రహమాత్యజాస్మాన్. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు ఇక్కడ. మేము నీ దగ్గరికి ఎలా వచ్చామంటే సంత్యజ్య సర్వ విషయాన్ స్తవ పాదమూలం. నీ పాదముల వద్ద మా సర్వ విషయములను విడిచిపెట్టాం. అదండి భక్తి అంటే.
సంత్యజ్య, మామూలుగా త్యజ్య కాదు. త్యజ్య అంటే విడిచిపెట్టుట, సంత్యజ్య అంటే సంపూర్ణముగా సర్వము నీ పాదములకే సమర్పణ చేశాం. విడిచిపెట్టడం అంటే సమర్పించడం, ఇది గుర్తుపెట్టుకోండి. విడిచిపెట్టడం అంటే అన్ని వదిలేయడం కాదు, సమర్పించడం. మేము అన్నీ నీ పాదములకే సమర్పించాం. సంత్యజ్య సర్వ విషయాంతవ పాదములు, అలాగ నిన్ను ఆశ్రయించిన మమ్మల్ని అనుగ్రహించు. ఈ మాట జాగ్రత్తగా విని భగవద్గీత చదవండి. సంత్యజ్య సర్వ విషయాన్ స్తవ పాదములు, ఆ మాటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ వాళ్ళు అదే చేశారు. పైగా గీతలో స్వామి చెప్పిన మాటే అది. ఈ విధంగా సర్వము విడిచిపెట్టి నన్ను ఆశ్రయించిన వారికి నేను ముక్తినిస్తానని ఆయనే చెప్పాడు. అదే గుర్తు చేస్తున్నారు ఇక్కడ. పైగా ఇంకో మాట అన్నారు, మమ్మల్ని నువ్వు ఎలా అనుగ్రహించాలంటే దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్. చూడండి ఇక్కడ ఏమిటి ఉపమానం వాడారు. నువ్వు మమ్మల్ని ఎలా అనుగ్రహించాలంటే ఒక స్త్రీని పురుషుడు ఎలా అనుగ్రహిస్తాడో అలాగా అని అనలేదు. వీళ్ళు వాడిన ఉపమానం చూడండి ఇక్కడ. ముముక్షువులని ఆదినారాయణుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడో అలా మమ్మల్ని అనుగ్రహించు. ఉపమానం ఇది వాడారు చూడండి ఇక్కడ. ఉపమానములు జాగ్రత్తగా చూడండి. అంటే అర్థం వీళ్ళు ముముక్షువులు, ఆయన ఆదినారాయణుడు. ముముక్షువులను అనుగ్రహించిన నారాయణుడు ఏం చేస్తాడు, మోక్షం ఇస్తాడు. కనుక వీళ్ళకి అనుగ్రహించబోయేది మోక్షమే. పైగా నీ దగ్గరికి వచ్చిన వాడు వెనక్కి వెళ్తాడా? నువ్వు వెనక్కెళ్ళు అన్నావు కానీ నీ దగ్గరికి వచ్చిన వాడు వెనక్కి వెళ్తాడా? నీ పాద కమలంబు నెమ్మి దగ్గరగాని తరలిపోవంగ పాదములు రావు. నీ దగ్గరికి వచ్చిన పాదాలు మళ్ళీ వెనక్కి వెళ్ళవు. నిన్ను చూసిన కళ్ళు మళ్ళీ ప్రపంచాన్ని చూడలేవు. నిన్ను విన్న వీనులు మళ్ళీ ప్రపంచాన్ని వినలేదు. నిన్ను మరిగిన జీవుడు మళ్ళీ విషయవాంఛల వైపు మరగడు. గీతలో స్వామి చెప్పాడు, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరితో తిరిగి వెనక్కి రారో అదే నా ధామము అని చెప్పాడు కదా. మరి అటువంటికి చేరేక మేము వెనక్కి వెళ్తామా? ఈ మాటలన్నీ కూడా ఉపనిషత్తుల యొక్క ధ్వని. పైగా సృష్టిలో ఎన్నిటి దగ్గరికో వెళ్ళాం, ఎన్నిటి నుంచో వెనక్కి వచ్చాం. కానీ నీ దగ్గరికి ఏ జన్మలోనూ రాలేదయ్యా. మేము వచ్చుంటే మళ్ళీ జన్మ ఎత్తేవాళ్ళమేమో, ఎత్తలేదు. కనుక అనేక జన్మల తపస్సులు ఫలించి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన మమ్మల్ని తిరిగి వెళ్ళమనకయ్యా. మా తపము సంపద చేరితి మెట్టకేలకు. గొప్ప మాట. మా తపస్సుకి ఫలంగా నీ దగ్గరికి చేరుకున్నాం. పైగా నువ్వు ఒక మాట అన్నావు, తల్లులు తండ్రులు పతులు అత్తలు మామలు అని. ఈ నానా విధమైనటువంటి బంధువర్గం అంతా మాకు నువ్వేనయ్యా అన్నారు ఇక్కడ. మనం అంటాం త్వమేవ మాతా చ పితా త్వమేవ అని మనం అంటాం, లేదా అప్పుడప్పుడు అనుకుంటాం, కానీ అనుభవించం ఈ మాటని. గోపికలు అనుభవిస్తున్నారు. మాకు సర్వము నువ్వే అని ఎప్పుడైతే చెప్పారో, పైగా నీ యొక్క వేణునాదం విని స్పందించని వాళ్ళు ఉన్నారా? మేము స్పందించి నిన్ను ఆశ్రయించడం ఆశ్చర్యమేమున్నది. జడమైనటువంటి ప్రకృతే స్పందించింది. తరు మృగ ఖగ గో గణములు కరమొప్పెడు నిన్ను కన్నా గానము విన్నన్. నిన్ను చూసినా, నీ గానాన్ని విన్నా ఈ చెట్లు పుట్టలు పశువులు అన్నీ మురిసిపోతున్నాయే. కరగి పులకించును అబలలు కరగరే నిన్ను గన్న నీదు గానము విన్నన్. వీళ్ళందరూ తరించిపోతుంటే భావం కలిగిన మేము ఈ విధంగా పరవశించి నిన్ను ఆశ్రయించడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పిన వెంటనే పరమాత్మ మందహాసం చేసి వారితో అక్కడ విహరించేట. ఆ యమునా తీరంలో ఎలా విహరించాడో ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. ఇతి విక్లపితం తాసాం శృత్వా యోగీశ్వరేశ్వర. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు వారితో విహరించాడు. ఆత్మారామోప్యరీరమత్. ఇక్కడ రెండు రహస్యమైన మాటలు వాడుతున్నాడు సుఖయోగీంద్రుడు. యోగీశ్వరేశ్వరుడు ఆత్మారాముడు అయిన శ్రీకృష్ణుడు వారితో రమించాడు.